ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారి అభిప్రాయం. కేవలం కోల్డ్ బ్లడెడ్ మర్డర్ కింద ఆయన భావిస్తున్నారు. చంపటం కోసమే ఒక ప్రయత్నం జరిగింది అని గట్టిగా నమ్ముతున్నారు. బట్ ఇక్కడ ఒక విషయం, ఎవరెవరు తప్పు చేశారు అని అంటే మొట్టమొదటిగా ప్రాథమికంగా మనం ఆలోచించవలసింది రెచ్చగొట్టినటువంటి రాంబాబు గారి సంభాషణ. దానికి రెచ్చిపోయి హద్దు మీరి ఇంటి మీద దాడి చేసినటువంటి కొంతమంది ఆగ్రహానికి గురైనటువంటి వాళ్ళు ఏ పార్టీ? కేవలం టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా? దట్టు స్థానికంగా ఉన్నటువంటి నాయకుల ప్రమేయం ఏమైనా ఉన్నదా? ఎవరి ప్రోత్సాహం ఉన్నది ఇంటి మీద దాడి చేయడానికి అనంటే? ఇక్కడ ఎవరి మీదైతే వినలేనంత బూతుల పదాలు వాడాడో అంబటి రాంబాబు గారు, అది భరించలేనటువంటి వ్యవస్థ ఒకటి ఉంటుంది. బికాజ్ చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చిన్నది కాదు. ఎవరి మీదైతే మనము కొన్ని కామెంట్స్ని నెగిటివ్గా పాస్ చేస్తున్నామో ఆలోచించి ఖచ్చితంగా బాధ్యతగా పాస్ చేయాలి, ఇంక్లూడింగ్ మీడియాలో కూడా. ఇవాళ మీడియాలో కూడా ఎవరి మీద పడితే వాళ్ళ మీద చాలా తేలిగ్గా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ పార్టీ నాయకుడైనా ఒక ప్రజాప్రతినిధిగా ఎదుగుతున్నాడు అని అంటే ఎంతో కష్టపడితేనో ఎన్నో త్యాగాలు చేస్తేనో ఒక ప్రజాప్రతినిధిగా ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఎన్నికలలో కొన్ని లోపాలు ఉన్నాయని ఎప్పుడు మాట్లాడుతుంటాం, ఇప్పుడు అది సబ్జెక్ట్ కాదు. కానీ బట్ అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటల వల్ల ఉద్రేకం వచ్చింది. ఈ ఉద్రేకపూరిత వాతావరణానికి మొట్టమొదటి కారకులు ఎవరు? ఎస్, 100% వాడకూడనటువంటి భాష. అంబటి రాంబాబు ఒక చిన్న సామాజికమైనటువంటి కార్యకర్త కాదాయన. చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర ఉంది, మెచ్యూరిటీ ఉంది, చదువుకున్నవాడు. కానీ ఎంత చదువుకున్నవాడైనా సరే భాషలో గనక లోపాలుంటే, భాషలో గనక దోషాలుంటే, కామెంట్స్లో గనక ఆగ్రహాన్ని కలిగించేటటువంటి అవకాశం ఉంటే రెచ్చిపోయే వాళ్ళు ఇవాళ సమాజంలో సెంటిమెంట్ పేరుతో, మనోభావాల పేరుతో తిరగబడే అవకాశం ఉంటుంది. దీని మీద మనము స్పష్టమైనటువంటి ఒక సమాచారాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇక్కడ నేనేమి ఒక జడ్జిగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండదు. ఐ డోంట్ మేక్ ఎనీ జడ్జిమెంట్స్. బట్ ఒక విశ్లేషణ ఇచ్చేటటువంటి ప్రయత్నంలో, ఒక సమూలమైనటువంటి సత్యాన్ని బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో 100% మనం అన్బయాస్గా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది అన్నటువంటి విషయాన్ని నేను గుర్తుపెట్టుకునే అనేక మంది అభిప్రాయాలను తెలియజేయడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తా. మొట్టమొదటిగా వైసీపీ నాయకులు ఉన్నారు. జక్కంపూడి రాజా గారు. రాజా గారు మీరు లైన్లో ఉన్నారా? ఓకే, ఫైన్, వదిలేయండి. ఆయన వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడించండి. ఎస్, వరలక్ష్మి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తా. మొట్టమొదట మనం భాష్యం ప్రవీణ్ గారు ఉన్నారు. ఆ ప్రవీణ్ గారు, గుంటూరు, ముఖ్యంగా గుంటూరు పట్టణంలో ఈ సంఘటన జరగడం అనేది దురదృష్టకరం. ఒక రాజకీయ నాయకుడు తన సీనియారిటీని, వయసుని, అన్నిటినీ మర్చిపోయి బరితెగించినటువంటి భాషతో ఇవాళ ఉద్రేకాన్ని సృష్టించినటువంటి పరిస్థితిని నేను ఒక స్ట్రాటజీగా భావిస్తా. ఆయన ఆశించింది ఒకటే, అరెస్ట్ చేయటం లేదు, నన్ను అరెస్ట్ చేయాలి అన్నటువంటి ఆలోచన ఆయనకున్నది. అరెస్ట్ చేయించుకొని 15 రోజులైనా కనీసం జైల్లో ఉండాలన్నటువంటి ప్రయత్నం ఆయనకున్నదేమో అన్నటువంటి ఆలోచన చాలామంది చేస్తున్నారు. వాట్ యు సే? నమస్కారం అండి. ముందుగా నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం అండి. మొదటగా ఆయన మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరమైన మాటలు. అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు కానీ, వాడిన భాష కానీ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఆయన ఒక మనిషిలా కాదు, పశువులా మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటలను బట్టి వైసీపీ పార్టీ బూతుల పార్టీ అని మరోసారి నిరూపితమైంది. అట్లానే ఆయన వాడిన భాష మా వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మీరందరూ చూశారు టీవీలలో కూడా. అక్కడ ఆయన రండిరా
నా లా పో అనే పదాలు వాడటం జరిగిందండి. యా అట్లా వాడటమే కాకుండా మా నాయకుడిని పట్టుకొని అనరాని మాటలు మాట్లాడటం జరిగింది. ఓకే ఇందాకే సజ్జల్ గారు చెప్పారు, వాళ్ళ నాయకుడిని ఏదో ఒక మాట మాట్లాడితే ఇంటి మీదకి వచ్చో పార్టీ ఆఫీస్కి వచ్చో దొమ్మి చేసిన సందర్భాలు చూసాం గత ప్రభుత్వంలో. కానీ నిన్న మా నాయకుడిని అంటే ఒక గుంటూరులో వ్యతిరేకత వస్తేనే మీరు తట్టుకోలేకపోయారే, మీరు ఉలికి పడుతున్నారే, రాష్ట్ర వ్యాప్తంగా మా కార్యకర్తలంతా రోడ్డు మీదకి వస్తే మీ పార్టీ పరిస్థితి ఏందో, మీ నాయకుల పరిస్థితి ఏందో ఒకసారి అర్థం చేసుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి మీరు పరిస్థితులు ఎట్లా ఉంటాయో కూడా. మాది క్రమశిక్షణ కలిగిన పార్టీ, మా నాయకుడు అటువంటి వాటిని ఉపేక్షించడం, ఏదన్నా చిన్న చిన్న ఆవేశాలకు లోనైనా కూడా పిలిచి క్లాసులు బీకే పరిస్థితులు ఉంటాయి మా పార్టీలో. అంత క్రమశిక్షణగా ఉంటది మా పార్టీ. నిన్న అతను మాట్లాడిన దానికి మా వాళ్ళు క్షమాపణ చెప్పాలని ఇంటి దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఇంటి దగ్గరికి వెళ్ళాక బయట సందర్భంలో లోన నుంచి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు రావటం, దాని ద్వారా లోనకి వెళ్ళటం కొంతమంది జరిగింది తప్పితే కావాలని చేసింది కదండి. అతను చెప్తున్నాడు, ఎవరో సజ్జల్ గారు నాకు మాట్లాడతా అటెంప్ట్ మర్డర్ జరిగిన సందర్భం లాగా ఉందని. అట్లా ఉంటే గతంలో నువ్వు పార్టీ ఆఫీస్ మా పార్టీ ఆఫీస్ జనాలను పంపించినప్పుడు ఎవరిని చంపడానికి పంపించారండి? మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కరకట్ట మీద ఇంటికి పంపించినప్పుడు ఎవరిని చంపడానికి పంపించారు మీరు? చాలా సందర్భాల్లో చాలా మంది నాయకుల మీద ఇళ్ల మీద పంపించారు. ఎవరిని చంపడానికి పంపించారు మీరు? మీరు చంపడానికి ప్రయత్నం పంపించారా? మీ ఆలోచన విధానం అట్లా ఉండదు కాబట్టి మీరు అట్లా ఆలోచిస్తారు. పడతానికో చంపడానికో రారండి. మీరు మాట్లాడిన మాటలను నిలదీయడానికి వచ్చారు మా కార్యకర్తలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట మాట్లాడితేనే మీరు అంత బాధపడుతున్నారే. 42-45 సంవత్సరాల చరిత్ర ఉన్న నాయకుడు మా నాయకుడు. రాష్ట్రంలో కాదు దేశంలోనే అత్యంత సీనియారిటీ ఉన్న నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అట్లానే దేశంలోనే కార్యకర్తలు ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఉన్న పార్టీ మా తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా? ఆయనకే కాదండి, అంబటి రాంబాబు గారికి కాదు, ఆయన గురించి మా పార్టీ గురించి కానీ మా పార్టీ నాయకుల గురించి కానీ మాట్లాడే వ్యక్తులందరికీ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన ఇది వాళ్ళ మీద ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఉపేక్షించేది లేదంటే ఖబర్దార్ ఎవరైనా మాట్లాడితే నిన్నట్లాగా ఇంటి మీదకి వచ్చి కొడతామని కూడా మళ్ళీ చెప్తున్నా. మళ్ళీ వద్దు ప్రవీణ్, వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ యూ, మీ నాయకుడు మీరు గౌరవించేటటువంటి దేవుడిగా భావించేటటువంటి చంద్రబాబు నాయుడు, ఆయన ఇలాంటి పదజాలం వాడటం కానీ లేదా దాడులను ప్రోత్సహించడం కానీ మనుషుల్ని ఇష్టానుసారం దుర్భాషలాడటం కానీ ఆయన సిస్టంలో లేదు. ఇప్పుడే అన్నారు మా నాయకుడు కానీ మా పార్టీ కానీ అటువంటిది ఇప్పుడు పరిస్థితుల్లో కూడా ఇది జరుగుతుందంటే నిన్న జరిగిన దానికి కూడా మా వాళ్ళు ఇదవుతారు, మా వాళ్ళని పిలిచి కూడా మాట్లాడతారండి. ఫర్దర్ గా వాళ్ళు నోరు అదుపులో పెట్టుకుంటేనే మా వాళ్ళు కూడా కంట్రోల్లో ఉంటారు. నిజమే కావచ్చు. పార్టీ ఇప్పుడు ఎక్కడా కూడా పార్టీ చెప్పదండి. ఆ పర్సనల్ యొక్క మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఆ టైంలో ఏం జరిగిందో కూడా తెలియదండి. నిన్న పోలీసులు ఉన్నారు కాబట్టి సరిపోయింది సార్. అతను మాట్లాడిన మాటలకి ఆడవాళ్ళు కూడా ఉపేక్షించే పరిస్థితిలో లేరు సార్. కొన్ని ఎమోషన్స్ మనం కంట్రోల్ చేయాలి. నాయకుడిని అంటే వాళ్ళకి అంత బాధ. ప్రవీణ్ గారు నేను ఇప్పుడు వాళ్ళ నాయకుడు, ఇప్పుడు మా నాయకుడు మమ్మల్ని సమర్థించడండి ఎప్పుడు కూడా తప్పు చేస్తే, కానీ వాళ్ళ నాయకుడు వాళ్ళని సమర్థిస్తాడు. అది వాళ్ళ రాజ్యాంగం, వాళ్ళ పార్టీ సిద్ధాంతం. సమర్థిస్తూనే ఉన్నారు ఇంకా కూడా. పోనీ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు అలానే ఉంటాయి, అలానే ఉంటుంది ఆ పార్టీ అన్నది వాళ్ళ ఇష్టం. బట్ మీ జోలికి వచ్చినప్పుడు 100% మీరు అన్నట్టుగా ఒక ఉద్రేకపూరితమైనటువంటి సంభాషణ చేసినటువంటి రాంబాబు మాటలకు మీ కార్యకర్తలు ధర్నా చేసి ఆయన్ని జైలుకు పంపించేటటువంటిది మిస్ అయ్యారేమో సార్. ఒక్క నిమిషం సార్. వాళ్ళ నాయకుడు గతంలో మా నాయకుడిని అంటే మా కార్యకర్తలకు బీపీ రాదా అని అన్నాడు సార్. ఆయన అందరికి వర్తిస్తుందా సార్?
మీకు వర్తించదు, అది అందరికి వర్తించుతా సార్, మీకు వర్తిస్తా, వాళ్ళకే కార్యకర్తలు, వాళ్ళకే అభిమానులు. మీ పార్టీకి వర్తించదు. ఎందుకంటే మీరు అన్నారే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ కార్యకర్తలు మా వాళ్ళంతా హద్దు దాటరు అన్నారే. నిన్న కూడా మా కార్యకర్తలు ఇంటి ముందుకెళ్లి ధర్నా చేసి క్షమాపణ చెప్పమని మాత్రమే అన్నారు సార్. అతను పోలీసుల దగ్గర కూడా లాఠీలు తీసుకొని మా వాళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో జరిగిన సంఘటన సార్ అది. మీరు వాస్తవాలు నిన్న ఏం జరిగిందో నిన్న ఇప్పుడు ఒక్కసారిగా ఏదో జరిగిపోయిందని అనుకుంటున్నారు సార్, కానీ అక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే మా వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఆ ఇంటి ముందు ధర్నా చేస్తున్న సందర్భంలో అక్కడ పోలీసుల దగ్గర లాఠీ తీసుకొని మా వాళ్ళ మీద దాడి చేయడానికి వచ్చే సందర్భం అండి. మీడియా వాళ్ళు ఉన్నారు, ఎవరినైనా కనుక్కోండి ఇది కరెక్ట్ కాదు. కాకపోతే మా వాళ్ళు ఇది క్లియర్ గా వివరణ ఇవ్వలేకపోతున్నారు సార్. వివరణ ఇచ్చే పరిస్థితి క్రియేషన్ అక్కడ లేదు సార్. కానీ ఇక్కడ ఒకటి ప్రవీణ్ గారు, ప్రజాస్వామ్యం నమ్ముకునే కులాల రంగు తీసుకొస్తున్నారు సార్. వద్దు, మాట్లాడే ముందు మాటలను బట్టి ఉంటుందని కులానికి మాటలకి సంబంధం ఏంటి సార్? మన నోరు అదుపులో పెట్టుకోకుండా మనం కులం గురించి మాట్లాడితే ఎట్లా సార్? అసలు ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు, ఇంకో నాయకుడు అంచేవాడంట ఈయన. ఎందుకంటే ఈ మాటలన్నీ ఇప్పుడు లేనిపోని విద్వేషాలు రెచ్చగొట్టడానికి తప్పితే ఏమన్నా ఉందా సార్? ఖచ్చితంగా ఇక్కడ ఒక స్ట్రాటజీ ఉండొచ్చు, దాన్ని మీరు మిస్ అయ్యారేమోనని భావించవచ్చు. ఆ స్ట్రాటజీ ఏంటి? ఇవాళ రోజా కానీ, అలాగే పేర్ని నాని కానీ, అలాగే అంబటి రాంబాబు కానీ వాళ్ళని అరెస్టు చేస్తే మరింత వాళ్ళ బలం పెరుగుతుంది అన్నటువంటి స్ట్రాటజీలో వాళ్ళు ఉద్రేకపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నది వాస్తవం. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. నాకు దాని మీద డిబేటే లేదు. అసలు రాజకీయం అనంటే బూతులు తిట్టడం, ఇష్టానుసారం రోడ్డు మీదకి వచ్చి ప్రవర్తించడం అనేది రాజకీయం కాదు, బేసిక్ గానే కాదు. బట్ ఇవాళ మీ పార్టీ కూడా హద్దు దాటినటువంటి పరిస్థితి, అలాగే అధినేత కూడా డిఫెన్స్ లో పడాల్సిన పరిస్థితి. అక్కడ పోలీసులు ఉన్నారన్నారు, అందరూ అయిపోయింది, అరెస్టు చేసి తీసుకెళ్లిన తర్వాత ఆ తరుణంలో తగలబెట్టడం, అది మీ పార్టీకి మచ్చ కదా? తగలబెట్టడం ఎక్కడ జరగలేదండి. అక్కడ జరిగింది ఏంటంటే మా వాళ్ళు ధర్నా చేయడానికి అక్కడికి వెళ్ళారు సార్. ఇంటి దగ్గర జరిగిన సంఘటన వేరే ఆఫీస్ దగ్గర తగలబెట్టడం ఏమన్నా జరిగిందేమో కానీ ఇంటి దగ్గర పెట్టిన సంఘటనలో తగలబెట్టడం ఏం జరగలేదు సార్. ఆఫీస్ ముందు వాళ్ళ ఇంటి దగ్గరకి వీళ్ళు ధర్నా క్షమాపణ చెప్పమని డిమాండ్ చేయడానికి వెళ్ళారు సార్. ఆ బయట ఉంటే వీళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో ఆయన పోలీసుల దగ్గర ఉన్న లాఠీ తీసుకుని వీళ్ళ మీదకి రావడం జరిగింది సార్. ఆ జరిగిన సందర్భంలో ఒకసారిగా గేట్లు తెరుచుకోవడం, 10 మంది లోనికి వెళ్ళడం జరిగింది. అంతేగాని అక్కడ ఉన్న రోడ్డు మీద 2000 మంది జనం ఉన్నారని అందరూ లోనికి వెళ్ళలేదు సార్. వెళ్ళలేదు. రెండోది అరెస్ట్ అయిపోయింది, అందరూ కూడా లోనికి వెళ్ళలేదు సార్. ఎస్, మీరు చెప్పింది అరెస్టుకు ముందు జరిగినటువంటి సంఘటన. అరెస్ట్ అయ్యి ఆయన తీసుకెళ్తున్నటువంటి సందర్భం అయిపోయిన తర్వాత ఇంట్లో మళ్ళీ ఆల్రెడీ దాడి చేశారు, మళ్ళీ తగలబెట్టినటువంటి పరిస్థితి చూస్తున్నాం కదా దృశ్యాల్లో. మొత్తం వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తులే తగలబెట్టారని వాళ్ళ పార్టీలోనే ఒక వర్గం కూడా చెప్తుంది సార్. ఆధారాలు ఏమైనా సేకరించారా సార్? వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే కుట్రపూరితంగా తగలబెట్టారు అన్నటువంటి ఆధారాలు ఏమైనా పోలీసులు సేకరించారా? అదే న్యూస్ లో కూడా వస్తుంది సార్. అట్లని అది ఆధారాలు ఇంకా సేకరించలేదు. ఆ పోలీసులు ఆ పని మీద ఉంటారు సార్. అంటే మన కార్యకర్తలు ఆ పని మీద ఉండలేరు, పోలీసులు ఆ పని మీద ఉన్నారు. అది ఆధారాలు కూడా సేకరిస్తారు సార్, నిర్ధారణ చేస్తారు. ఎవరున్నారు దీని వెనక, వాళ్ళే కావాలని చేసుకొని వాళ్ళే కక్ష అదేంది కుట్రపూరితంగా రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తారు సార్. ఇవన్నీ వాళ్ళకి వెనతో పెట్టిన విద్యే. ఇవాళ కొత్తగా కాదు, వాళ్ళందరూ మా వాళ్ళంతా సరే. దట్ ఈజ్ ఫాస్ట్. వాళ్ళు దాడి చేశారను, బూతులు తిట్టారను, నచ్చలేదను మిమ్మల్ని ఇంత అద్భుతమైనటువంటి విజయం ఇచ్చి గెలిపించారు. బట్ వన్ థింగ్, అక్కడికి వచ్చినటువంటి జనం ఏదైతే ఉన్నారో వాళ్ళల్లో కొంతమంది మా ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారి నాయకత్వంలో నిరసన తెలియజేయడానికి వచ్చాం, మేము ఇక్కడ ఆయన అరెస్టు చేసేంత వరకు ఆమె నాయకత్వంలోనే మేము వచ్చాము అని ఇవాళ టీడీపీ ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నప్పుడు లోకల్గా ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధి సారథ్యం వహించారా? వాట్ డు యు సే? నిజంగా కూడా అక్కడ ఆ
గొడవ జరిగినప్పుడు ఆమె లేరండి. గల్లా మాధవి గారు వచ్చిన మాట వాస్తవమే. మాధవి గారితో పాటు మహిళలు కూడా చాలా మంది వచ్చారు, వచ్చిన మాట కూడా వాస్తవమే. కానీ వాళ్ళు శాంతియుతంగా అక్కడ నుంచొని మా నాయకుడి గురించి నువ్వు మాట్లాడిన మాటలు తప్పు, నువ్వు క్షమాపణ చెప్పాలని మాత్రమే మాట్లాడారు సార్. అద్దు మీరు ఏ ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదండి. అలాగే ప్రవీణ్ గారు, అక్కడ మాధవి గారు కాకుండా మీలాంటి వాళ్ళు, అలాగే ఇంకా టీడీపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా పక్క నియోజకవర్గాలే, కానీ మీ పేర్లు ఏవి వినపడలా. ఆమె ఒక్క పేరే వినపడటం, ఆమెకు ఐడెంటిటీ కోసం రాంబాబు గారి ఇల్లు ఉన్న పరిసరాలు గుంటూరు వెస్ట్ కి సంబంధించిన నియోజకవర్గం సార్. అక్కడ ఆమె గుంటూరు వెస్ట్ కి ప్రాతినిధ్యం వస్తున్నాయి ఎమ్మెల్యేగా బట్టి. అది ఆ సంఘటన జరిగింది కూడా గుంటూరు వెస్ట్. ఇందాక ఆయన కారులో మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఆ సంఘటన జరిగింది కూడా గుంటూరు వెస్ట్ లో కాబట్టి అక్కడ ఉన్న మాట వాస్తవం సార్. ఎస్, ఆమె ఐడెంటిటీ కోసం ఈ కార్యక్రమం చేపట్టారని భావించవచ్చా? అటువంటిది ఏం లేదండి. మా నాయకుడి గురించి తప్పుగా మాట్లాడిన సందర్భంలో రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి రెస్పాండ్ అయిన మాట మాత్రమే సార్. దాంట్లో వేరే ఇదేం లేదు సార్. కానీ భాష్యం ప్రవీణ్కి చాలా యువ నాయకులు మీకు చాలా మంది ఉన్నారు, వాళ్ళెవరు వచ్చి ఈ దాడిలో పాల్గొనలేదే? మరి మీరు ఎందుకు హద్దు దాటుకుంటారు? గుంటూరులో ఆ టైంకి అక్కడ లోకల్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వాటిని మాకు సందర్భం సార్. అంతగా తప్పితే వేరే ఇదేం లేదు సార్. దయచేసి దాన్ని మాత్రం తప్పుగా వేరే రకంగా చూసుకోవాల్సిన అవసరం లేదు. క్లారిటీ కోసమే అడుగుతున్నాను నేను ప్రవీణ్ గారు. వేరే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని నేను మీ ద్వారా క్లారిటీ పెంచాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నా. అవును, కరెక్టే మాట్లాడుతున్న కరెక్టే సార్. నిజంగా కూడా ఆ సంఘటన జరిగిన ఆయన ఎవరైతే రాంబాబు గారు మాట్లాడిన మాటలు, ఆ ప్లేస్ గాని లేకపోతే రాంబాబు గారు నివసిస్తున్న నివాసం ఇల్లు గాని ఆ గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఉంటాం. ఆ టయానికి అక్కడ ఉంటాం, రెస్పాండ్ అవటం జరిగింది సార్. ఇప్పుడు ఈ దాడులను మనం సమర్థించవచ్చా? వద్దు, ఇలాంటి దాడుల్ని ఎవరు సమర్థించరు సార్. కానీ ఆయన మాట్లాడిన భాషను సమర్థిస్తామా సార్? ఖచ్చితంగా చేసి ప్రశ్నల దగ్గరకు రావడం సార్. ఆయన ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, అతను కూడా 89 నుంచి రాజకీయాల్లో ఉంటున్న వ్యక్తి, దాదాపుగా 30 సంవత్సరాల నుంచి. అటువంటి వ్యక్తి ఇట్లా మాట్లాడటం అవసరమా సార్? ఆయనే కాదు సార్, ఎంతో మంది రోజే గారు మాట్లాడుతుంటారు, ఆ పేర్నాని గారు మాట్లాడుతున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ నాయకుడు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద లేదా సార్? వాళ్ళ నాయకుడికి లేదా? వీళ్ళందరి గురించి మాట్లాడుతున్న మాటలు తెలియదా వాళ్ళ నాయకుడికి? ఇప్పుడు వాళ్ళ నాయకుడికి బాధ్యత లేదా? మా నాయకుడు మా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరైనా అటువంటి భాష మాట్లాడుతున్నారు సార్? మీరు వింటున్నారా? ఎవరైనా మాట్లాడుతున్నారా? మాట్లాడితే ఊరుకుంటాడా మా నాయకుడు? ఓకే, సంఖ్యాబలం వైసీపీ నుంచి ఎక్కువ మంది మాట్లాడుతున్నారు, బట్ టీడీపీ నుంచి కూడా ఒకళ్ళిద్దరు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. బట్ ఒకే ఒక విషయాన్ని నేను మీ ముందు పెట్టదలుచుకున్నా. ఇవాళ మీ పార్టీకి సంబంధించిన లేనటువంటి సంస్కృతిని తీసుకొస్తున్నటువంటి ప్రయత్నంగా దీన్ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నాము అన్నది ఒకటైతే నేను ఒప్పుకుంటా. ఒక మాస్ సైకాలజీ ఉంటుంది. మీరన్నట్టుగా 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్నటువంటి నాయకుడు, అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడేటటువంటి ఒక పొలిటీషియన్, నాట్ ఓన్లీ పొలిటీషియన్, ఈయన CEO అని చెప్పేసి ఆయన్ని చాలా మంది గౌరవించినటువంటి పరిస్థితి కూడా చూసాం. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అలాంటి నాయకుడిని ఎవరైనా బూతులు తిడితే ఒక మాస్ సైకాలజీలో దాడులు జరుగుతాయి. బట్ నేను మళ్ళీ చెప్తున్నా, అంబటి రాంబాబు గారి మాటలు తీవ్రమైనటువంటి అభ్యంతరకరం. ఎంత తీవ్రమైన అభ్యంతరకరము అనంటే, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఉద్రేకపూరితమైనటువంటి పరిస్థితులు వస్తాయి, కానీ అభివృద్ధి అనేది కనపడదు. అసలు హద్దులు మీరు మాట్లాడడం ఏంటి? అసలు రాజకీయం వదిలేసి వ్యక్తిగతంగా మాట్లాడడం ఏంటి? అసలు బూతులేంటి? నీచమైనటువంటి ఈ భాష ఏంటి? ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఇస్తున్నటువంటి సందేశం ఏంటి? మన ప్రయత్నం ఏంటి? ప్రతిపక్షం ఎప్పుడు మాట్లాడాల్సిందే. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్.
దేని మీద? మీ ఫెయిల్యూర్స్ మీద, మీ అవినీతి మీద, మీ అక్రమాల మీద మాట్లాడాల్సిందే, మాట్లాడతారు కూడా. కానీ ఏది మాట్లాడాలి? సిస్టంలో ఉండాలి. రెండోది, విచిత్రంగా పోలీసుల్ని జోకర్లు చేస్తున్నారు, పోలీసుల్ని నేరస్తుల కింద మారుస్తున్నారు. ఇది మరీ అన్యాయమైనటువంటి పని. ప్రతిపక్షాలకి సంబంధించి ఇవాళ వాళ్ళు మాట్లాడుతుంది ఎవరిని వదిలిపెట్టమంటారు. గతంలో మీరు కూడా ఇదే మాట అన్నారు, రిపీట్ అవుతోంది. బట్ ఒక్క విషయాన్ని ముగిచేస్తాను ప్రవీణ్ గారు. బూతుకు బూతు సమాధానం కాదు, దాడికి దాడి కూడా సమాధానం కాదు. మీరు అసలు నమ్మనట్టు, మీ నాయకుడు నమ్మనటువంటి సిద్ధాంతం, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ బికాజ్ వీ అబ్జర్వ్డ్ ఫర్ ద లాంగ్ టైం. దశాబ్దాల కొద్దీ చూసినప్పుడు ఆయన హింసను నమ్ముకునేటటువంటి అలవాటు కానీ ఆలోచన కానీ లేదు. రాజకీయ చతురత ఉంటుంది, అది తప్పదు, అది ఉండాలి. మరి ఇక్కడ మీరు కూడా ఉద్రేకపూరితంగా రెచ్చగొట్టే వాళ్ళ బుట్టలో పడిపోయి తప్పులు చేస్తున్నారన్నటువంటి విషయాన్ని ఒప్పుకోవాలంట. కావాలని రాంబాబు మాట్లాడాడు అని చాలా మంది అంటున్నారు. ఇలాంటి సంఘటన జరగాలని ఆయన ఆశించి మరీ మాట్లాడాడు అని కొంతమంది గట్టిగా వాదిస్తున్నారు. అందులో మీరు బుట్టలో పడ్డారు, తప్పు చేశారు అన్నది. డూ అగ్రీ విత్ దట్? అటువంటిది మీరు చంద్రబాబు నాయుడు గారిని ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన మనిషిగానో లేకపోతే ఇంకో దానిగానో చూడొద్దండి. ఆయన ఎప్పుడూ అభివృద్ధి, రాష్ట్రం కోసం పోరాడే వ్యక్తి సార్. ఒక గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన, స్వతంత్ర పోరాటం కోసం పనిచేసిన, ఇవాళకి మనం కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నా కూడా గాంధీ గారిని గౌరవిస్తామా లేదా సార్? పార్టీలకు అతీతంగా. చంద్రబాబు నాయుడు గారు పార్టీలకు అతీతంగా ఒక పార్టీ బేస్ అయితే ఉంది కానీ ఆయన రాజకీయాలకు సంబంధం లేకుండా రాష్ట్ర అభివృద్ధికి కోసం మాత్రమే పనిచేసే వ్యక్తి సార్. అటువంటి వ్యక్తి గురించి వాళ్ళు అట్లా మాట్లాడటం తప్పు సార్. అసలు సందర్భం కూడా కాదు సార్. అక్కడ చంద్రబాబు నాయుడు గారి మాట ప్రస్తావన ప్రవీణ్ గారు, మరి అసందర్భంగా ఆయన ఎందుకు అది తీసుకొచ్చారు? రెచ్చగొట్టడానికనే లేకపోతే గొడవలు పెట్టుకొని జైలుకు పోవాలనో మరి ఎందుకు కావాలని తీసుకొచ్చారో కూడా తెలియని పరిస్థితులు అండి. ఒకవేళ ఆ స్ట్రాటజీ ఆయనకు ఉండుంటే మీరు బోర్లా పడి మీరు కూడా ఒక తప్పు చేసిన వాళ్ళుగా మిగిలిపోయారు కదా, అవునా? మళ్ళీ ఇలాంటివి జరగకూడదని భావిస్తున్నారా లేదా? ప్రజలందరూ కూడా అంబటి రాంబాబుకి తగిన శాస్తి జరిగిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు సార్. ఓకే అండి. మెజారిటీ పీపుల్, మనం ప్రజలు ఏది కోరుకుంటే అది చేయాలి సార్. బాబు గారిని గురించి అతను మాట్లాడిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ బాధపడుతున్నారు కాబట్టి అతనికి జరిగింది కరెక్టే అని కూడా భావిస్తున్నారు సార్ ప్రజలు. ఇదే పని గతంలో ఎప్పుడో అతన్ని అసెంబ్లీలో చంద్రబాబు గారిని అసెంబ్లీలో దుర్భాషలాడుతూ మాట్లాడిన రోజే జరిగి ఉంటే పరిస్థితులు అన్ని మారిపోయి ఉండే సార్. ఇప్పుడు దాకా ఇట్లా ఉండేవి కాదు. ఒక రోజానో, ఒక కొడాలి నానియో, ఒక గన్నవరం వంశీయో ఇట్లా మాట్లాడేవాళ్ళు కాదు సార్. ఒక పేరు నానియో, వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంటికి వచ్చి కార్యకర్తలు మన సమాధానం చెప్తారని భయపడే పరిస్థితులు రావాలి సార్. ఓకే ఫైన్, చేస్తారండి. అటువంటి ప్రజలు ఏది కోరుకుంటే అది చేయాలి సార్ మనం. ఓకే ఫైన్. ప్రవీణ్ గారు, వరలక్ష్మి గారు కూడా ఉన్నారు లైన్ లో, ఆమెతో కూడా మాట్లాడతాను. ప్రవీణ్ గారు, ఇవాళ బూతులు తిడితే మన భారతీయ శిక్షాస్మృతిలో కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయా? లేవు. ఇవాళ చట్టబద్ధంగా మనం వ్యవహరించి ఆయన అరెస్ట్ చేసినా వెంటనే బెయిల్ వస్తుంది. మళ్ళీ రిపీటెడ్ స్టోరీ. వీ హ్యావ్ టు వాచ్ ఇట్, వీ హ్యావ్ టు బేర్ ఇట్. ఎండ్ ఎక్కడ? జనం నుంచి రావాలి. జనమే ఇవాళ నిర్దేశకులుగా, న్యాయమూర్తులుగా స్పందించాల్సిన అవసరం ఉంది. అసలు రాజకీయాల్లో ఈ బూతులేంటి, ఈ అసహ్యం ఏంటి, ఈ నీచం ఏంటి అని ఆలోచన చేయవలసింది, దీనికి ఎండ్ పలకవలసింది పొలిటీషియన్స్ కంటే కూడా ప్రజలే అని నేను భావిస్తా. ప్రజలే న్యాయ నిర్ణేతలు సార్. మీరు నిన్న జరిగిన విషయంలో అంబటి రాంబాబుని చర్య కరెక్టా కాదని మీరు ఒక ప్రజల దగ్గర నుంచి ఒక ఇది తీసుకోండి సార్.
షూర్. మీకే తెలిసింది సార్. యా, వెల్కమ్ అండి. మీరు చెప్పిన సలహా తప్పకుండా పాటిస్తాను. మీకు కూడా ఫీడ్బ్యాక్ Okay, sir. ఇస్తాను. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యా, మా సోదరి వరలక్ష్మి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. వరలక్ష్మి అమ్మా, నిన్న చాలా బాధపడుతున్నారా? మీకు ప్రవీణ్ గారికి మ్మ్. మీకు కొంచెం సిగ్నల్ అవునండి. ఎందుకంటే సంసారం వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు, మీది సిగ్నల్ ప్రాబ్లం ఉంది. ఒక్కసారి చెక్ చేసుకొని రైట్ చేసుకొని జస్ట్ కమ్ బ్యాక్. జక్కంపూడి రాజా గారు ఏమైనా అందుబాటులోకి వచ్చారేమో చూడమ్మా. అలాగే నేను మరొకసారి లక్షలాది మంది చూసింది మీ ముందు పెడతాను. ఇవాళ ప్రజలే న్యాయ నిర్ణేతలు. నా ఉద్దేశంలో ఈ పాలిటిక్స్లో కొన్ని పార్టీలు తప్పు చేసినా కూడా సమర్థించుకుంటాయి, తప్పు చేయమని ప్రోత్సహిస్తాయి, తప్పు చేసిన వాళ్ళను మరింత ట్రెండింగ్లోకి తీసుకొని వెళ్ళి హీరోయిజంగా జనాన్ని నమ్మేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. ఈ నెగిటివిజం బాగా పెరిగిపోయింది. సో ఇక్కడ రాంబాబు ఒక మాట అన్నారు. ఏమని? అసలు నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టనే లేదు అన్నారు. తిట్టారో లేదో నేను ఒకసారి చూపిస్తాను. పీసీఆర్ ఈ దుర్ఘటన జరిగినప్పుడే ఆయన ఒక ప్రెస్ మీట్ లాగా ప్రెస్ని అడ్రస్ చేస్తూ ఒక వివరణ ఇచ్చారు. నేను కొంచెం ఆవేశంలో తొందరపడ్డాను అన్నాడు. మరొక మాట ఏమన్నారు? అసలు చంద్రబాబు నాయుడిని నేను ఏమీ అనలేదు అన్నారు. మరొకటేమన్నారు? నన్ను బూతులు తిడుతుంటే నేను సహించలేక, నేను భరించలేక, మహిళలు కూడా నేను వినలేనటువంటి బూతులతో నా మీద దాడి చేస్తుంటే అది నా స్పందన, నా ప్రతిస్పందన. ఎస్, ఆ సమయంలో నేను కొద్దిగా రియాక్ట్ అయ్యాను గట్టిగా, మేబీ. బట్ సత్యం ఒకటే, చంద్రబాబు నాయుడు గారిని నేను అసలు ఏమీ అనలేదు అని ఆయనకు విశ్లేషణ, ఆయన వివరణ ఇచ్చుకున్నారు. కానీ సత్యం ఏంటి? నేను వినలేను కాబట్టి ఆ బూతులు మీకు వినిపించలా. మీకు ఆ బూతుల్ని తిప్పి వినిపించటం సభ్యత కాదు కాబట్టి అక్కడ బీప్ చేయించా. ఆయన